ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టీటీఈసీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ చాట్ అండ్ వాయిస్ సపోర్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు మీకైతే ఖచ్చితంగా కంప్యూటర్ స్కిల్ ఉండాలనేది తెలుసుకోండి. ఎందుకంటే కంప్యూటర్ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఈ యొక్క కంపెనీ వారు. మినిమం మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. 35,000 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సో అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. అండ్ వరకు చూడండి, చక్కగా ఇంటి నుంచి పనిచేసుకోవచ్చు. ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు కానీ ఈ వీడియో చూసి నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు ఒకవేళ నోటిఫికేషన్ అప్లై అవ్వకపోతే ఎండ్ డేట్ అయిపోయిందని అర్థం అనమాట. అంటే నోటిఫికేషన్ ఓపెన్ కాకపోతే, ఓకేనా? అదొకటి నా నుంచి రిక్వెస్ట్, అదొకటి అర్థం చేసుకోండి. ఇక లేచకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి టీటీఈసీ 40 years ఆఫ్ స్మైల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో స్వాగతం, దయచేసి సైన్ ఇన్ చేయండి లేదా మాతో నమోదు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగం శోధన వచ్చేసరికి హోమ్ పేజీ తిరిగి వెళ్ళు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందువరకు చూడండి. సో ఇక్కడైతే కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ చాట్ అండ్ వాయిస్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే కస్టమర్ సపోర్ట్గా చాట్ అండ్ వాయిస్ సపోర్ట్గా మీరైతే ఈ యొక్క వేకెన్సీ అంటే మీరు ఒక ఈ జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ జాబ్ చేయాలన్నమాట, చాట్ అండ్ వాయిస్ సపోర్ట్గా. నెక్స్ట్ టీటీఈసీ యొక్క అవార్డు విజేత ఉపాధి అనుభవంతో రోజులను ప్రకాశవంతం చేసే స్పార్క్గా ఉండండి మరియు మీ కెరీర్ను వెలిగించండి. మహారాష్ట్రలోని ముంబైలో ఆన్ సైట్లో పనిచేస్తున్న చాట్ కస్టమర్ సర్వీస్ ఫైనాన్షియల్ సర్వీస్గా మీరు మానవత్వాన్ని వ్యాపారంలోకి తీసుకురావడంలో భాగం అవుతారనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే హ్యాష్ట్యాగ్ అనుభవం టీటీఈసీ అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారనేసి ఇవ్వడం జరిగింది. సో ఇతరులకి సహాయం చేయడం మరియు వారికి మనశ్శాంతిని ఇవ్వడంలో మీ మక్కువ ఉంటుందన్నమాట, మీకు మక్కువ ఉంటుందన్నమాట. అయితే ఈ పాత్రలో మీరు చాట్, టెక్స్ట్, ఈమెయిల్, సోషల్ మీడియా, డైరెక్ట్ మెసేజింగ్, అలాగే ఇతర అశాబ్దిక ప్లాట్ఫామ్లతో సహా ఫోన్ మరియు చాట్ సేవల ద్వారా కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈమెయిల్ కానీ సోషల్ మీడియాకి సంబంధించినవి, అలాగే చాట్, టెక్స్ట్ ద్వారా మీరైతే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ యొక్క క్వారీస్ ఏవైతే ఉంటాయో అవి పరిష్కరించే విధంగా అయితే మీరు పనిచేస్తారనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కస్టమర్ల కోసం త్వరగా సమాధానాలు పొందడం, సానుభూతితో ప్రొడక్టులను సంప్రదించడం లేదా చిరునవ్వుతో వారి సమస్యలను పరిష్కరించే విధంగా అయితే ఇటువంటివన్నీ కూడా చేస్తారన్నమాట. సో వారి కస్టమర్ అనుభవం సగటు లేదా అసాధారణమైనదిగా ఉండటం మధ్య మీకు తేడా ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక సాధారణ రోజులో మీరు ఏం చేస్తారంటే కస్టమర్ల నుండి వచ్చే కమ్యూనికేషన్లకు సమాధానం ఇవ్వగలిగే విధంగా ఉండాలన్నమాట. అంటే కస్టమర్ల నుంచి ఏవైతే క్వారీస్ అంటే క్వశ్చన్స్ వస్తాయో అటువంటి వాటికి, అలాగే మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ ద్వారా వినియోగదారులతో కనెక్ట్ అవ్వగలిగే విధంగా ఉండాలి. అలాగే సమస్యలను పరిష్కరించే విధంగా కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు పాత్రకి ఏం తీసుకువస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాంకింగ్ లేదా ఆర్థిక లేదా ఖాతా నిర్వహణ ప్రక్రియల్లో 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సంబంధిత కస్టమర్ సర్వీస్ అనుభవం మీకైతే తప్పనిసరి అనమాట. సో మీరు బ్యాంకింగ్ సెక్టర్లో అయినా వర్క్ చేసి ఉండాలి, లేదంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో కానీ ఇటువంటి వీటిల్లో కానీ మీరు కాంట్రాక్టర్గా చేసినా కూడా ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1 సంవత్సరం అనుభవం అనేది తప్పకుండా అవసరం అనమాట. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? అలాగే మీరు ఇంగ్లీష్లో మాత్రం రాయడం కానీ
సో చదవడం కానీ రావాలి, ఖచ్చితంగా చెప్పడం కూడా రావాలన్నమాట. సో మీకు గ్రామర్ మిస్టేక్ అనేది అస్సలు ఉండకూడదు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో కంప్యూటర్ అనుభవం అనేది మీకు చాలా అవసరం అనమాట. కంప్యూటర్ స్కిల్ అనేది చాలా ఉండాలి. సో లైక్ సోషల్ మీడియా పరంగా కానీ, లేదా చాట్ చేయడం విధంగా కానీ, ఈమెయిల్ చాటింగ్ కానీ, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో అటువంటప్పుడు వీళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు ఏమి ఆశించవచ్చు, మీ కెరీర్ మరియు వృత్తిపరమైన అభివృద్ధికి మద్దతు ఆశించవచ్చు. ఇక్కడ సమ్మిళిత సంస్కృతి మరియు కమ్యూనిటీ మైండెడ్ సంస్థ ఇక్కడ తిరిగి ఇవ్వడం ప్రోత్సహించబడుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మా కంపెనీ విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఆసక్తిగల జీవితకాల అభ్యాసకుల ప్రపంచ బృందం అనేది కూడా మీకు చాలా అవసరం అన్నమాట. ముంబైకి తరలింపు సహాయం అందుబాటులో ఉంటుందన్నమాట. అలాగే కాంపిటేటివ్ బేస్ వేతనం మరియు పనితీరు బోనస్ అవకాశాలు అనేవి కూడా మీకు ఇక్కడ చూపెట్టడం అనేది జరుగుతుంది. అలాగే మరియు మేము పీటీఓ, ట్యూషన్ రీఎంబర్స్మెంటు, అలాగే ఆరోగ్యం మరియు వెల్నెస్ పోషకాలను కలిగి ఉన్న మీ స్థానం ఆధారంగా ఆరోగ్యకరమైన ప్రయోజనాల ప్యాకేజీని కలిగి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క కంపెనీ నుంచి ఆశించవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే మరింత సమాచారం కోసం ఇక్కడ ఇచ్చిన www.com mybenefits.ttec.com ని సందర్శించవచ్చు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ పాత్ర గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకుంటే ఇక్కడ చూడండి, మీ కెరీర్లో మీ పాత్రలో విజయవంతం కావడానికి మీకు నైపుణ్యాలు మరియు మద్దతు ఉందని నిర్ధారించుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము. శిక్షణలో మీ మొదటి రోజు నుండి వ్యక్తిగతీకరించిన వెబ్కామ్ ప్రారంభించబడిన నిశ్చితార్థం మరియు కోచింగ్ ద్వారా 1000 ఉచిత కోర్సుల్లో మీ కెరీర్ వృద్ధికి తోడ్పడుతుంది. మరియు మీరు బోధించలేని ఒక అవసరమైన పదార్థాన్ని మీరు మీతో తీసుకొస్తున్నారని మాకు తెలుసు. మీరు కస్టమర్కు సహాయం చేస్తున్నప్పుడు శ్రద్ధగల మరియు సహాయక స్వభావం ప్రకాశిస్తుంది. మా టీటీఈసీ సంఘం మీకోసం ఒక డైనమిక్ గ్లోబల్ ఫ్యామిలీగా ఇక్కడ ఉందన్నమాట. మీరు టీమ్ లీడ్కి రిపోర్ట్ చేస్తారు. మీరు కస్టమర్ అనుభవం యొక్క విజయానికి మరియు బృందం యొక్క మొత్తానికి విజయానికి సహకరిస్తారన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడైతే టీటీఈసీ గురించి మొత్తం అంతా కూడా ఉందన్నమాట. ఇదైతే జాతి రంగు ఎటువంటిది ఆలోచించదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో మీరైతే ఇక్కడ చూడవచ్చు జాబ్ సెర్చ్. సో వెల్కమ్ టు ప్లీజ్ సైన్ ఇన్ ఆర్ రిజిస్ట్రేషన్ విత్ అస్ అనేసి ఉంది. సో మనమైతే ఇంగ్లీష్ ఎంచుకోవాలి. సో ఆ యాక్సెప్ట్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీకి వెళ్తుంది అనమాట. ఇక్కడైతే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడైతే ఫర్గెట్ యువర్ యూజర్ నేమ్ అనేది ఇవన్నీ ఉన్నాయి. సో మనకైతే కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి సో అప్లై యాజ్ గెస్ట్ అనేది దానిపైన క్లిక్ చేయాలి. లేదనుకుంటే న్యూ యూజర్ పైన క్లిక్ చేసిన మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో అప్లై యాజ్ గెస్ట్ కింద నేనైతే అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈమెయిల్ అడ్రస్తో మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ విధంగా డైరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్తో అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే న్యూ యూజర్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు న్యూ యూజర్ పైన క్లిక్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి న్యూ యూజర్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే క్రియేట్ యాన్ అకౌంట్ అనేసి ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి మీరైతే యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇచ్చేసాక మీరైతే రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదనుకుంటే మీరు అప్లై విత్ లింక్డ్ఇన్ అనేది ఉంది కదా. సో ఈ లింక్డ్ఇన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడైతే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ టేక్ ఏ ఫ్యూ మూమెంట్స్ టు రిజిస్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ విల్ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యాక్సెస్ యువర్ అకౌంట్ ఇన్
ఇన్ ద ఫ్యూచర్ అనేసి ఇవ్వడం జరిగింది. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ మార్క్డ్ విత్ యాన్ ఎస్ట్రిక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.